దాంట్లో ఆ సబ్జెక్ట్లో బాగా ఇంకొక కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. కేదార్ అనేటువంటి వ్యక్తి దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు. జనరల్గా డ్రింక్లో ఏదో కాక్టైల్ మిక్స్ చేసుకొని తాగుతారు, సరిపోతుంది. అది విన్నాను ఎప్పుడు ఇంతకుముందు మనం. కానీ దీంట్లో డ్రగ్స్లో అట్లా కాక్టైల్ మిక్స్ చేసుకొని తాగి చనిపోయినటువంటి వ్యక్తి కేదార్ అనేటువంటి వ్యక్తి. అతను బ్లడ్ రిపోర్ట్స్ ఆ శాంపిల్స్ కూడా తెప్పిస్తున్నాము. మరి గతంలో ఇట్లా టెస్టులు రిపోర్ట్లు అని అంటే ఎందుకు పోయి కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు అనేది కూడా దాని మీద కూడా ఆయన కామెంట్స్ చేశాడు. సరే, అదొక దాని మీద కేటీఆర్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. నేను రెడీగా ఉన్నాను, నువ్వు కోర్టులో ఎదుర్కోవాల్సిందే, దీని మీద కేసు వేస్తానని చెప్పి సరే ఆయన మాట్లాడారు. సరే, ఇది ఓవరాల్గా ఆ ఇష్యూ ఇచ్చేస్తున్నారు. రెండోది ఇంకో కామెంట్ ఏం చేశారంటే, అసలు కేటీఆర్ గారితో నేను మాట్లాడేది ముందు ఆయన ఇంట్లో విషయం చక్కబెట్టుకోండి, ఆయన నాయకత్వాన్ని వాళ్ళ చెల్లెలే ఒప్పుకోవట్లేదు, కవిత ఒప్పుకోవట్లేదు, ముందు దానికి సమాధానం చెప్పండి అన్నారు. ఐస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి అసలు అందరికీ ఒక ఆయుధం అయితే దొరికింది. ఆయుధం ఏంటంటే కవిత. అంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదు, ముందు ఆ సమస్యకు పరిష్కారం చెప్పండి అనేటువంటిది డిమాండ్. ఏమంటారు, అసలు ఏం జరిగిద్దంటారు? వంశీ గారు ఇప్పుడైతే ప్రత్యక్షంగా కనిపిస్తోంది వంశీ గారు చాలా అంశాలకు సంబంధించి. గతంలో ఇలా అయ్యుండొచ్చు అన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రత్యక్షంగానే అన్నా చెల్లెళ్ల వ్యవహారం అనేది పూర్తిగా తారాస్థాయికి చేరిన ఈ విభేదాలు అనేది కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉంటూ ఆ బాధ్యతలన్నీ కూడా కవిత చూసేవాళ్ళు వంశీ గారు. ఆ నేపథ్యంలో కొత్తగా దానికి ఇన్ఛార్జిగా నిన్న కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ఏకపక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కనీసం అంటే కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు చిన్నగా ఆమెను అక్కడి నుంచి డీలింక్ చేయడానికి ఆ సంఘం నుంచి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ని పెట్టారా అని అంటున్నారు. దాంతోపాటు మనం చూసాం తీన్మార్ మల్లన్న ఇష్యూకి సంబంధించి కానీ దాడికి సంబంధించి కానీ ఎక్కడ అటు కవితకు అనుకూలంగా కానీ లేదా వ్యతిరేకంగా దాడికి వ్యతిరేకంగా కానీ ఏ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నోరెత్తలేదు. మరోవైపు ఈరోజు కవిత మాట్లాడుతూ ఇటు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ దానికి మద్దతు తెలపకపోవడం అనేది బీఆర్ఎస్ ఎప్పటికైనా కూడా దానికి సంబంధించి ఎప్పటికైనా మద్దతు తెలపాల్సిందే, ఇది చాలా మంచి ఆర్డినెన్స్ అంటూ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ని పొగిడారు వంశీ గారు. అంటే మొత్తం మీద ఇక దాదాపు 1/1 అదే విధంగా దాని గురించి మాట్లాడకపోవడం కూడా తీన్మార్ మల్లన్న ఇష్యూకి సంబంధించి కూడా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ ఈ రోజు మాత్రం జనరల్ గా జై తెలంగాణ జై జాగృతి అని మాత్రమే ముగించారు వంశీ గారు. ఎక్కడా కూడా జై బీఆర్ఎస్ గానీ ఏమీ లేదు వంశీ గారు. రైట్ అండి, రైట్.